హలో నమస్తే అండి, బాగున్నారా? మేము ఈరోజు రష్యాలో ఒక పార్క్ దగ్గరకు వచ్చాము అనమాట. ఈరోజు ఆదివారం వల్ల ఎక్కడైనా చర్చికి వెళ్దామని వెతుకుతూ ఉన్నాం, ఎక్కడైనా చర్చి కనపడుతుందేమో అని. దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి మన ఏరియాలో ఉన్నలాంటి ఇల్లులు కాదు. ఇండిపెండెంట్ హౌసెస్ కూడా మన రేకులతో పైన వేసినట్టు అట్లా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక ద్రాక్ష మొక్క ఉందండి. ప్రతి ఇంటి దగ్గర పందిరేసి ద్రాక్ష చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది ఆ ఏరియా, నాకైతే చాలా నచ్చింది. అక్కడికి మేము వెళ్ళే దారిలో అనమాట, మాకు కొంత దూరం పోయిన తర్వాత అది ఒక ఫేమస్ పార్క్ అంట. దాని పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు, చూసి చెప్తాను. అక్కడికి వెళ్ళి చర్చికి వెళ్దామని బయలుదేరామన్నమాట. దారిలో ఏదో కిందకి వెళ్దాం అనుకున్నాము, కానీ సండే వల్ల మాకు లేట్ అయిపోతుందని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఏదైనా ఇంటికి అని చెప్పి మేము బయలుదేరి పార్క్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఆ పార్క్లో ఒక కాలువ అండి, మంచి నీళ్ళు అసలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే, తెల్లగా లోపల ఉన్న మట్టి రాళ్ళతో సహా అన్నీ కనపడుతున్నాయి. అంత స్వచ్ఛమైన నీళ్ళు ప్రవహిస్తున్నాయి అనమాట. ఆ పార్క్ లోపల ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అక్కడ బాతులు అనమాట, బాతులు చిన్నగా చక్కగా గవ్వ పిల్లలాగా కూర్చున్నాయి చూడండి, ముడుచుకొని. ఈత కొట్టిన సేపు ఈత కొట్టని, తర్వాత కామ్గా ముడుచుకొని కూర్చుని, వాటికి ఇష్టమైతే ఒకసారి జంప్ చేసి వెళ్ళి ఒక రౌండ్ కొట్టొస్తున్నాయి, మళ్ళీ ఒడ్డున కూర్చొని అనమాట, ఎగురుతున్నాయి కూర్చొని. అలాగే అక్కడ మళ్ళీ పావురాలు కూడా ఉన్నాయి. ఈ బాతులు ఒక్కొక్కసారి మీరు గమనించారు ఎప్పుడైనా, బాతు తల నీళ్ళలోకి పెట్టి స్విమ్ చేస్తుందండి. చిన్నప్పుడు మాకు అర్థమయ్యేది కాదు, అది నీళ్ళలో తల ముంచేసి ఎట్లా స్విమ్ చేస్తుందా అనుకునేవాళ్ళం. ఏమో నాకైతే తెలీదు. కానీ ఇక్కడ మధ్యలో ఈ బాతుల కోసం ఇల్లులు తయారు చేసి పెట్టారనమాట, ఫ్లోటింగ్ ఇల్లులు. ఇవి కొంతసేపు ఈత కొట్టేసి దానిలోకి పోయి కూర్చుంటున్నాయి. ఆ మధ్యలో వాటికి కొంచెం తినడానికి ఏదో మేత లాంటిది వేశారు. 2-3 ఇల్లులు ఉన్నాయి అక్కడ ఆ నీళ్ళల్లో, 2-3 చోట్ల. వాటి కోసం కూడా ఆలోచించి అట్లా ఇల్లులాగా తయారు చేసి నీళ్ళల్లో పెట్టారు అక్కడ ఉన్న పార్క్ డెవలప్మెంట్ వాళ్ళు. అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాటికి కూడా మోడల్ ఇల్లులు అనమాట, మనకి లాగానే వాటికి కూడా డిజైన్ ఇల్లు. చాలా బాగుంది పార్క్ అయితే. ఇంకా ఆ పార్క్ దగ్గర నుంచి ఇంకా కొంతసేపు నుంచున్నాం, మా బాతుల్ని అవన్నీ చూసుకుంటా. అక్కడ ఏదైనా తిందామని చూస్తే మాకేం కనిపించలేదు. ఇంకా బాతుల దగ్గరే కొంతసేపు నుంచొని ఇంకా బయలుదేరేసి నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఉంటే ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చర్చి ఏరియాకి వచ్చామన్నమాట. చర్చి ఏరియాకి వచ్చింది. చర్చి చుట్టుపక్కల కూడా చాలా బాగుందండి లొకేషన్. చూడండి ఎంత మంచి చెట్లు. ఈ చర్చి ఎంత బాగుందంటే లోపలికి వెళ్తే మీకు తెలుస్తుంది. నేనైతే అక్కడ లోపల ఉన్న తులిప్ ఫ్లవర్స్కి ఫిదా అయిపోయా, నాకు చాలా బాగా నచ్చింది. ఎంట్రన్స్లో మొత్తం అంతా అసలు మేము వెళ్ళిన టైము ఆ తులిప్ ఫ్లవర్స్ టైం అనమాట. మొత్తం మా కంట్రీ అంతా ఉన్నాయండి. చర్చి కూడా చాలా బాగుంది. కాకపోతే లోన షూట్ చేయకూడదు అన్నారని నేను అంటే చేయొచ్చో లేదో తెలీదు, నాకు ఫస్ట్ టైం కదా, భయం వేసి నేను షూట్ చేయలేదు. బయట చుట్టుపక్కల ఉన్న మొక్కల వరకే షూట్ చేశాను. రెడ్ కలరు, ఎల్లో కలరు, వైట్, పింక్, అలాగే డబుల్ షేడెడ్ చూడండి, అసలు పెయింట్ వేసినట్టుంది పేపర్ మీద. రెడ్ అండ్ ఎల్లో, లోపల స్నఫ్ కలర్ లాగా వైట్, అసలు చాలా బాగున్నాయి. నాకు ఆ పువ్వులు చాలా నచ్చినాయి. ఆ మొక్కలు పీక్కొని వచ్చేయాలనిపించింది, కానీ ఆ లోపల దుంపలు ఉంటాయంట, అవి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాము, ఇప్పుడు వీలవ్వదు, ఇప్పుడు అన్నీ పువ్వులు పూస్తూ ఉంటాయి అని చెప్పారు. నేను చాలామందిని అడిగా, కానీ ఆ పువ్వులన్నీ మీకు ఒకసారి చూపిద్దామని పెట్టాను. నాకు కింద ఉన్న చిన్న పింక్ ఫ్లవర్స్ ఏంటో నాకు తెలీదు. ఎల్లో, వైట్, చాలా పూలు ఉన్నాయండి, రకరకాలు. నాకు ఇవైతే చాలా నచ్చినాయి. మీరు కూడా చూస్తారని వీటిని ఒకసారి అందరికీ చూపిద్దామని నేను షూట్ చేశాను. మీ అందరికీ నచ్చితే కనుక మీరు ఒకసారి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఈ పువ్వుల్లాగా మీరు కూడా మంచిగా, సంతోషంగా, హ్యాపీగా, అందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు, మీ పిల్లలు,
మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పువ్వులంత స్వచ్ఛంగా సంతోషంగా అంత అభివృద్ధితో భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పువ్వులు మీ అందరికీ నచ్చినాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి. నాకు కొత్తగా చేస్తున్న ఏమంత తెలియదు, తప్పులుంటే దయతో మన్నించండి.